హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన టమోటా మునక్కాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పోపు దినుసులు, ఆయిల్ 3 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పసుపు 2 స్పూన్స్, కారం 3 స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడా, ధనియాల పౌడర్, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, టమోటాలు 3, ములక్కాయలు 2, ఆనియన్స్ 3 కట్ చేసి పెట్టుకున్నవి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి అవి చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వేసి బాగా కలుపుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను లిమిట్ 5 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. మీరు ఇంట్లో 3 మెంబర్సే అయితే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. చెక్ చేసుకుంటూ ఉండండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు అందులో మునక్కాయలు వేయండి. మునక్కాయలు ముందుగా వేయడం వల్ల బాగా ఉడుకుతాయి. మునక్కాయ ముక్కలు బాగా ఉడుకుతాయి, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అందులో పసుపు 2 స్పూన్స్ యాడ్ చేయండి. సాల్ట్, సాల్ట్ 2 స్పూన్స్ యాడ్ చేయండి. బాగా కలపండి. యాడ్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూసారు కదండి, ఆనియన్స్ బాగా మగ్గాయి, అలాగే ములక్కాయలు కూడా మగ్గాయి. ఇప్పుడు అందులో టమోటాలు యాడ్ చేసుకుందాం. మీకు కావాలంటే మునక్కాయలు టమోటాలు ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మునక్కాయలు బాగా ఉడుకుతాయని ముందుగానే యాడ్ చేశాను. ఒక 3 మినిట్స్ ఉంచండి టమోటాలు వేసాక. ఇప్పుడు బాగా కలుపుకోండి దాన్ని. కారం 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి.
కారం వేసి ఒక 3 minutes అయ్యాక, అంటే పచ్చివాసన పోతుంది కదా ఫ్రెండ్స్ కారం వేసాక, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. అందులో మీకు ఎంత లిమిట్ వాటర్ కావాలంటే అంత లిమిట్ వాటరే యాడ్ చేసుకోండి. చూసారు కదండి, వాటర్ యాడ్ చేశాక ఒక 2 minutes గ్యాస్ మీద ఉంచి స్టవ్ సిమ్లో పెట్టి చూసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన టమోటా మునక్కాయ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.